అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరుడు, నువ్వు నాశనం అయ్యేది కాకుండా నీతో ఉన్న 9 మందిని కూడా నాశనం చేసావు కదరా పనికి మాలనేదవా. నువ్వు ముందే దేనికి పనికి రాకుండా ఒక గాలికి తిరుగుతూ ఉండేవాడి నువ్వు మిగతా వాళ్ళను కూడా, మిగతా 9 మందిని కూడా నాశనం చేసావు కదరా పనికి మాలనేదవా. నీ దరిద్రం బాగోక జగన్ గారిని గెలిపించుకుంటే, జగన్ గారికి ఓటేసుకుంటే నువ్వు ఒక్కడే ఓటేసుకోవాలి. మరి మిగతా వాళ్ళతో నువ్వెందుకు చేసావురా? నువ్వెందుకు నాశనం చేస్తున్నావు పనికి మాలనోడా? నువ్వు గెలిపించినంత మాత్రాన గెలిచేది నిజమేనా, ఖాయమేనా? ఒకవేళ గెలిచినా కానీ నువ్వు సంకనాగిపోవడం గ్యారంటీ, ఇది కంపల్సరీ, వాస్తవం. రోడ్డు మీద అడుక్కోవడం ఖాయం. మీరు దేనికి పనికి రాకుండా పోతారా పనికి మాలిన వెళ్ళారా? ఒక్కసారి తెలుసుకొని మీరు తెలుసుకోకుండా మూర్ఖత్వంతో మళ్ళీ అదే విధంగా ఓటేస్తే రాబోయే రోజులు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మీ ఇళ్ళల్లో చాలామంది కూడా ఉన్నారు, మీకు చాలా పనులు కూడా ఉంటాయి. దానికి మీరు దేనికి పనికి రాకుండా ఏం చేసుకొని చేతగాక ఒక గాలికి తిరుగుతూ, రోడ్ల మీద తిరుగుతూ ఒక రోడ్ రోలర్ లాగా పడి ఉండటం తప్ప దేనికి పనికి రాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇటువంటి పనికిమాల పనులు చేసి ఒకళ్ళు చెడిపోయేది కాక 10 మంది చెడగొట్టడం అది చాలా మంచిది కూడా కాదు. ఒకరవ తెలుసుకోండి. మీరు ఇలా మూర్ఖత్వంతో చెడపకురా చెడేవురు అన్నారంట. నువ్వు చెడకూడదు, 10 మంది చెరిచేయకూడదు. ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు చెడేది కాక మళ్ళీ 9 మంది నేను చెరిపేసిన నేను ఓటేచ్చినా నేను అంటావు. ఇది ఎంతవరకు సహజం? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అని తెలియపరుస్తూ, ఇలా చేయటం చాలా మంచిది కూడా కాదు. చెడిపోయేది నువ్వు చెడిపో, కానీ వేరే వాళ్ళని చెడపడం మాత్రం చాలా మంచిది మాత్రం కాదు. రాష్ట్రం సర్వనాశనం చేసేసారు మీలాంటి దరిద్రులు, మీలాంటి ఎదవలు ఉండబట్టి. నీకు బట్టి దరిద్రం చాలా, మళ్ళీ 9 మందికి నీ దరిద్రం వాళ్ళకి చుట్టుకున్నట్టు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకొని ఈ విధంగా పనికిమాలిన పనులు మాత్రం చేయబాకండి, పనికిమాలిన ఎదవల్లారా అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.